హలో అండి, అందరు బాగున్నారా? ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మధ్యలో కొన్ని రోజులు వీడియోస్ పెట్టకపోయినా నా ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నాకు చాలా సపోర్ట్ చేసినందుకు వెళ్ళిపోకుండా చాలా చాలా థ్యాంక్స్ అండి. హెల్త్ బాగాలే అని చెప్పాను కదా, బాగాలేదంటే ఫిజికలీ అండ్ మెంటలీ బోత్ బాగుండాలండి వీడియోస్ చేయాలి అంటే. దట్స్ ఓకే. ఇవాళ టాపిక్ లోకి అయితే రథసప్తమి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు? లాస్ట్ ఇయరే అనుకున్నాను ఈ ముగ్గు వేయాలి నెక్స్ట్ ఇయర్ అనేసి. ఈసారి నేను అనుకోకుండా నేను వేయగలిగాను. నాకు మార్నింగ్ 5:30 నుంచి 6:30 1 అవర్ పట్టిందండి బాబు ఈ ముగ్గుకి. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని పూజిస్తారు. ఏ క్యాప్సూల్స్ లేకుండానే డైరెక్ట్ గా మనకి డి వైటమిన్ ఇచ్చేస్తారు కదండి. పూజించకపోతే ఎలాగా? అయితే ఈ ఇయర్ అసలు సూర్యుడే కనిపించలే. ఇక రిమైనింగ్ పూజా ప్రాసెస్ అంతా మీకు తెలిసే ఉంటది కదా, అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా. ముఖ్యంగా ఇక్కడ జిల్లేడాకులతో స్నానం చేయడం, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం, ఎర్రటి పూలతో, అలాగే సూర్య భగవాన్ని పొంగలతో పూజించుకోవడం, ఇదే అనమాట. ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకొని టెంపుల్కి వెళ్ళొచ్చాను. అలా జరిగింది నా పూజ అయితే. మరి మీరు? థ్యాంక్ యూ ఆల్, బాయ్.